అమ్మమ్మమ్మమ్మమ్మ ఇట్ట నరుక్కుంటా పోతా ఉంటే లెక్క తీరేది ఎప్పుడని. ఇంకెంతమందిని కోతకొస్తే మనం బయట వెళ్ళిపోతాం ఈరబాగుడా. ధాన్యం రాలాలంటే చేనును కోసుకుంటూ పోవాలి, తప్పదు. పీకిలి పెట్టిన వదిలేసి ఎన్ని పిచ్చికలు కలిస్తే లాభమేంటి? నువ్వు ఆ అశోక్ గడి సంగతి తేల్చవు. పోనీ ఆడ పోలీసు ఆడిని అరెస్ట్ చేస్తాను అంటే వద్దంటివి. ఆడ నా పేక కోసేదాకా ఉండి ఆడితో నువ్వు కలిసిపోవాలనుకుంటున్నావేటయా? వెంకటరత్నం, ఏది చేస్తానో ఎందుకు చేస్తానో నాకే తెలుసు. స్నేహితుడిగా చెప్తున్నాను, బయట నువ్వు ఎలాగైనా మాట్లాడు, కానీ నా దగ్గర మాటలు జాగ్రత్తగా రాకపోతే ఐఎమ్ టేబుల్ మైండెడ్. ఆడొచ్చాడు కదా. ఎవడు? పైన ఇంకో కోతగాడు ఉన్నాడండి బాబు, సంపేస్తున్నాడు బాబు, సంపేస్తున్నాడు. అవును, ఈ రోజే రిలీజ్ అయ్యాను. డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చాను. ఇదేమన్నా జైలు నుంచి వచ్చేవాడు గెస్ట్ హౌస్ అనుకుంటున్నావా? ఎందుకు వచ్చాడు అడగవే బాబు. ప్లీజ్ కీప్ క్వైట్. థ్యాంక్స్. నేను అశోక్ని చంపాలి, చంపుతాను. దానికి మా పర్మిషన్ అక్కర్లేదే. నేను మళ్ళీ జైలుకు వెళ్లకుండా మీ సహాయం కావాలి. ఏ విషయంలో మా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? వాడు మీకు విరోధి కాబట్టి, వాడు చస్తేనే మీరు బతుకుతారు కాబట్టి. ఓకే, వాణ్ణి ఏం చేస్తావో ఎక్కడ చేస్తావో నడి వీధులు నరికేసినా పర్వాలేదు, నేను చూసుకుంటాను. కానీ గురి తప్పావో గుట్టు తెలిసిన మనుషుల్ని ప్రాణాలతో వదలడం మాకు అలవాట్లేదు. గో హెడ్. జస్ట్ విజయ హియర్. నువ్వు నా చుట్టూ ఉంచిన 1000 కళ్ళల్లో ఒక్క కన్ను తిప్పి నీ డిపార్ట్మెంట్ వైపు చూడు. నీ లా అండ్ ఆర్డర్ లాటికి పట్టిన చీడ పురుగు కనపడుతుంది. వాడెవడో తెలుసా? అశోక్, నువ్వు వాడిని చంపడం నా కళ్ళారా చూశాను. ఇప్పుడు ఈ హత్య నువ్వు చేయలేదంటావా? నో, నేనే చేశాను. ఇలాంటి వెధవల్ని చంపాల్సిన అవసరం నాకు లేదు. కానీ వాడు నన్ను చంపటానికి వచ్చాడు. ఆత్మరక్షణ కోసం నేనే చంపాను. ఎవరిని చంపారో, ఎవరిని రక్షించుకోవడానికి ప్రయత్నించారో నిర్ణయించాల్సింది నువ్వు కాదు. దానికి వేరే మనుషులున్నారు. ఇస్ ఇట్ పోలీస్ కంట్రోల్ రూమ్? డిఐజీ గారి కనెక్షన్ ఇవ్వండి. రాస్కల్, ఎందుకు లైన్ కట్ చేస్తావు? మేడం, నేను చెప్పేది విన్న తర్వాత మీరు ఏమైనా చేయండి. ఆ రోజు పోలీస్ స్టేషన్ లో చెప్పాను, మీరు నమ్మలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు మేయర్ని చంపింది అశోక్ గారు కాదు, అది నోర్మయ్. పిల్లికి ఎలక్ సాక్షి ఎన్నిసార్లు చెప్తావరా? నేను చెప్పేది నిజం మేడం. ఆ రోజు మేయర్ని హత్య చేసింది ఎవరో కాదు, మీ డిఐజీ గారే. డిఐజీ ప్రకాష్ రావు గారా? మా తాతయ్యని, సాంబయ్యని కూడా అతనే చంపాడు. ఇప్పుడు నన్ను కూడా చంపాలని చూస్తున్నాడు. ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఇదంతా చేశాడా? అబద్ధం. నిజం. నేను నమ్మను. ఇన్స్పెక్టర్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాడు అసలు రూపం అదే. కాకి బట్టల్ని, అధికారాన్ని, నీలాంటి వాళ్ల సిన్సియారిటీని ఆధారంగా పెట్టుకుని నిలువునా గోతులు తీస్తూ నీతిగల ఆఫీసర్ గా చలామణి అవుతున్నాడు. ఒక్కసారి నీ ఉద్రేకాన్ని పక్కకు నెట్టి ఓసరి వెళ్లి రంగు ఎలా మారుస్తుందో చూడు. మే ఐ కమ్ ఇన్ సార్? yes. బసవప్ప గౌడకు సంబంధించిన కొత్త వివరాలు కలెక్ట్ చేశాను సార్. సో
You're still on that point. Yes, DIG here. చింటూని మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి? అది నీకు అనవసరం. ఇంకో అరగంటలో జులాజికల్ పార్క్ వచ్చి నాకు ఇస్తా అన్న డబ్బు ఇవ్వాలి, లేదా అందరికి చెప్పేస్తాను. ఏయ్. సరే, అక్కడే ఉండు. నేనొచ్చి నువ్వు అడిగింది ఇస్తాను. త్వరగా రా, లేదా చార్మినార్ మీద ఎక్కి టముకేస్తా. అవకాశం నీకు ఇవ్వనులే, వస్తాను. ఓకే, షూర్. ఎవరు సార్? మై క్లోజ్ ఫ్రెండ్, సమ్ మనీ ప్రాబ్లం. హలో, చూసారా మేడం, ఇప్పుడు డిఐజికి ఫోన్ చేసింది నేనే. వాడి దొంగ మొహం మీరు చూసే ఉంటారు అనుకుంటాను. ఇంకో అరగంటలో వాడు జులాజికల్ పార్క్ వస్తాడు, కావాలంటే మీరే వచ్చి చూడండి. సరే ఉంటా. ఎవరు? మై క్లోజ్ ఫ్రెండ్, సేమ్ మనీ ప్రాబ్లం. ఓ, both of us are in problems. Well, I think I will solve my problem. I will clarify my problem.